హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. కోకోనట్ మసాలా వేసి చేసుకునే రిచ్ గ్రేవీతో కూడిన చికెన్ మసాలా కర్రీ అండి. టేస్ట్ అద్దిరిపోతుంది. మీరు స్పెషల్గా దీన్ని బగారా రైస్ అంచుకి వేసుకొని తిన్నట్టయితే ఆహా, వీకెండ్ స్పెషల్. ఇంకా వేరే ఏది అక్కర్లేదు. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. దీంట్లో కొన్ని స్పెషల్ టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో చేసి మీరు ఈ చికెన్ మసాలా కర్రీ చేసినట్టయితే రుచి అదిరిపోతుంది. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి పదండి, ఆలస్యం ఎందుకు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కోకోనట్ మసాలా సౌత్ ఇండియన్ స్టైల్లో మనం పేస్ట్ చేసుకోబోతున్నాం. దాంతోనే ఈ రెసిపీ చేసుకుంటాము. అయితే రా చికెన్ తీసుకున్నట్టయితే నేను 1.5 kg వరకు కర్రీ కట్ పీసెస్, దీన్ని గల్ల ఉప్పు లేదా థిన్ సాల్ట్ అయినా పర్లేదు వేసి 2 సార్లు కడిగి మళ్ళీ శుభ్రంగా మంచి నీటితో కడిగిన తర్వాత తప్పకుండా సాల్ట్ వేసి కడగండి, అప్పుడే నీచు వాసన పోతుంది. ఇప్పుడు మ్యారినేషన్ చేద్దాం. మ్యారినేషన్ కోసం 1.5 kg మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇంగ్రీడియంట్స్. లేదంటే నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నిండా సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మనం చికెన్ మసాలా వేస్తాము, దాంతో సాల్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఎక్కడ కూడా ఉప్పు ఎక్కువ కాదు. 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకున్నాను ఉప్పు. దీంతోపాటు పసుపు సగం టేబుల్ స్పూన్ వరకు నేను పసుపు వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. దీంతోపాటు ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ అంటే 2.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవచ్చు. లేదా మీడియం స్పైసీ అయితే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్స్ అంటే 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ధనియాల పొడి ఒక సగం టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ మ్యారినేషన్ కోసం ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాము అండి. దీంతోపాటు చికెన్ మసాలా సగం టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, తప్పకుండా చికెన్ మసాలా వేయండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు, మీ ఫేవరెట్ మసాలా. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ నేనైతే హోమ్ మేడ్ మాత్రమే వాడతాను. తప్పకుండా హోమ్ మేడ్ మాత్రమే వాడండి, అప్పుడే కర్రీస్ మంచి టేస్ట్ వస్తాయి. నేను ఒక సగం టేబుల్ స్పూన్ వేసుకున్నాను. హోమ్ మేడ్ లేకపోతే టెంపరీగా తెచ్చుకొని దంచి వేసుకోండి, కానీ బ్రాండెడ్ కానీ లేదా రెడీమేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అస్సలు వేయమాకండి. దీనివల్లే కర్రీస్ టేస్ట్ అనేది రుచి డిస్టర్బ్ అయిపోతుంది. మీరు ఇంత కష్టపడి చేసిన కర్రీ టేస్ట్ అంతా పాడైపోతుంది. కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్ వేసుకోండి, లేదంటే తెచ్చి లైట్గా దంచి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంతో పాటు జీలకర్ర కూడా బరకగా దంచి వేసుకున్న జీలకర్ర చూస్తున్నారు. జీలకర్ర నేను బరకగా దంచుకున్నాను. దంచేసి ఒక సగం టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసేసి కొంచెం బరకగా దంచి వేసుకోండి. ఫైన్ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. ఫైన్ పౌడర్ వేస్తే ఎక్కువ టేస్ట్ రాదు. ఇప్పుడు నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం లేదా ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని సగం పిండేసుకోండి. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి దీన్ని చక్కగా చేత్తో మసాలా మొత్తం దీనికి కర్రీ పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇప్పుడు మసాలా పోర్షన్కి చూసుకున్నట్టయితే గరం మసాలా కోసం దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, లవంగ, ఇలాచి, షాజీరా, తేజ్పత్తా ఇవి. దాంతోపాటు కోకోనట్ మసాలాకి గసగసాలు 1 టేబుల్ స్పూన్ గసాలు, 8 లేదా 12 వరకు కాజు పలుకులు, ఇంకా ఎండు కొబ్బరి లేదా రా కోకోనట్ పచ్చి కొబ్బరి ఉన్నా పర్లేదు, సగం కొబ్బరి చిప్ప. ఇప్పుడు గరం మసాలా బరకగా ముందు మిక్సీ పట్టేద్దాము, కానీ బరకగా పట్టాలి. ఒక్క పాయింట్ మీరు గమనించండి, ఇలా బరకగా ఉండాలి. ఫైన్ పౌడర్ అస్సలు చేయొద్దు. ఫైన్ పౌడర్ చేస్తే గరం మసాలా రుచి అనేది రాదు. ఇప్పుడు మందంగా ఉన్న ఒక కడాయిలో గసగసాలు ఇంకా కొబ్బరి వేయించి పక్కకు తీసి పెట్టేసుకుందాం. పచ్చి కొబ్బరి అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా వేయించుకున్న గసగసాలు సన్నగా మిక్సీ పట్టేద్దాము. ముందు గసాలు సన్నగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న కాజు పలుకులు వేసుకుందామండి. చూడండి, కాజు 8 నుంచి 12 వరకు అయితే సరిపోతాయి. గ్రేవీ థిక్నెస్ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇంకా కొబ్బరి కూడా వేసి గసగసాలు, కాజు, కొబ్బరి 3 వేసేసి ఫైన్గా పౌడర్ చేసేసిన తర్వాత అప్పుడు లాస్ట్కి కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ చేసి పెట్టేసుకుందాం. దీంతోపాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే సన్నగా తురిమేసి పెట్టుకున్న ఒక 4-5 పెద్ద ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెమ్మలు, పుదీనా, ఇంకా కొత్తిమీర. చూస్తున్నారా, ఇవి మన ఇంగ్రీడియంట్స్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా 2 పెద్ద సైజ్ టమాటాలు. ఇప్పుడు చికెన్ 45 to 50 minutes వరకు అంటే దాదాపు 1 గంట సేపు నానబెట్టుకున్నాము.
ఇప్పుడు మందంగా ఉన్న కడాయి మాత్రమే తీసుకోండి. ఇలా హెవీ ప్యాన్ తీసుకోండి. మందంగా హెవీగా ఉన్న కడాయి, వెడల్పాటి కడాయి, దాంట్లో నూనె పోసేసి ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడెక్కగానే తేజ్పత్తా, రా గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసి ఇప్పుడు తురిమేసి పెట్టుకున్న మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి దీన్ని ఫ్రై చేద్దాము. కర్రీ కోసం ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఒకటి గమనించండి, 50% అంటే దాదాపు కొంచెం బ్రౌన్ అయితే చాలు. కర్రీ కోసం కొంచెం బ్రౌన్ అయితే చాలు, చాలా బ్రౌన్ చేయొద్దు. ఉల్లిపాయ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ టమాటాలు కూడా వేసి మూత పెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించేద్దాము. దీంట్లో ఉప్పు కారం ఏది వేయటం లేదు. చూడండి, టమాటా సాఫ్ట్గా స్మూత్గా అయిన తర్వాత మనం రుద్ది పెట్టుకున్న కొబ్బరి మసాలా ఏదైతుందో, కాజు కోకోనట్ మసాలా, అది కూడా వేసి ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. నూనెలో మసాలా పచ్చిదనం పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్నాం, కానీ అడుగంటకుండా చూసుకోండి. మసాలా కొద్దిగా వేగిన తర్వాత చూస్తున్నారా, ఎక్కడ కూడా అడుగంటనివ్వద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం రా ఫ్లేవర్ పోయి చక్కగా మసాలా ఇంకా ఆనియన్, టమాటో మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి ఒక 4-5 నిమిషాలు దీన్ని కూడా మసాలా పట్టుకునేటట్టు వేయించుకుందాం. కొద్దిసేపు దీనికి చికెన్కి మసాలా పట్టుకోవాలి. చూడండి, నూనె పక్కకి ఆయిల్ లూజ్ అవుట్ అవుతుంది. చూస్తున్నారా, నూనె పక్కకి తేలుతుంది. ఎక్కడ ఇంకా వాటర్ పోయలేదు. ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోగానే పక్కకి నూనె తేలుతుంది. చూస్తున్నారా ఇలా, ఎందుకంటే కొద్దిసేపు ఇలా వేయించుకుంటే మసాలా చక్కగా చికెన్కి పట్టేసుకుంటుంది. ఇంకా చికెన్ కర్రీ గ్రేవీ రుచి టేస్టీగా ఉంటుంది. కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా ఒక 5 to 10 minutes. ఆ తర్వాత 2-3 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. చికెన్ గ్రేవీ ఉడకడానికి ప్లస్ గ్రేవీ థిక్నెస్ అంటే గ్రేవీ చిక్కదనానికి సరిపోయే నీళ్ళు నేను దాదాపు 3 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. మూత పెట్టేసి దీన్ని 25 minutes వరకు, కనీసం 25 to 30 minutes మీడియం ఫ్లేమ్లో వదిలేద్దాము. చక్కగా ఉడికిన తర్వాత చికెన్ మధ్యలో ఉడుకుతున్నప్పుడు మధ్యలో పుదీనా మధ్యలో వేసేసేయండి. పుదీనా చికెన్తో పాటు చక్కగా ఉడికిపోతుంది. ఒక 25 నిమిషాల తర్వాత మంట చిన్నగా చేసి మూత తీసి చూసినట్టయితే చికెన్ చక్కగా ఉడికిపోయి గ్రేవీ చిక్కగా అయిపోయి చక్కగా మసాలా మగ్గిపోతే నూనె ఇలా పైకి తేలుతుంది. చూస్తున్నారా, నూనె పైకి తేలుతుంది అంటే చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు బరకగా దంచి పెట్టుకున్న గరం మసాలా లాస్ట్లో వేసేసి, దించే ముందు గరం మసాలా వేసి చక్కగా మిక్స్ చేసేసి, సన్నగా తురిమేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి 2 నిమిషాలు 2 minutes ఇలా పెట్టేసి మూత పెట్టి దించేసుకోవడమే. బరకగా దంచి పెట్టుకున్న గరం మసాలా ఇంకా సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర లాస్ట్లో దించే ముందు మాత్రమే వేయాలి. చూస్తున్నారా, వావ్ ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో చేస్తే మీకు చికెన్ రుచి అద్దిరిపోతుంది. గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉంటుంది. దీన్ని బగారా రైస్తో పాటు తినండి. చుట్టాలు వచ్చినప్పుడు వీకెండ్ స్పెషల్ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ఇక మిమ్మల్ని మెచ్చుకుంటూనే ఉంటారు. తప్పకుండా రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా ముందు ఇంకెన్నో మంచి రెసిపీస్ తీసుకొని వస్తాను. బాయ్.